కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని రేకులకుంట ఆలయ డైరెక్టర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పెంబర్తి బాలకృష్ణ అన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే పరిమితమైపోయారని, గ్రామాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు, విమర్శలు మానుకొని గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కొండ విఠోబా ఆధ్వర్యంలో 13 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కార్డులను గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌసుద్దీన్తో పెంబర్తి బాలకిషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గ్రామ ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తూ ప్రజల మన్ననలు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొందుతున్నాడన్నారు. గ్రామంలో 38 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతగా రావడం జరిగిందని, అందులో 25 ఇప్పటికే అందజేయడం జరిగిందని, 13 ఇప్పుడు అందజేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు రానివారు అధైర్యపడవద్దని, ఉగాది తర్వాత గ్రామానికి మరో 35 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గ్రామాలకు ఎలాంటి ఇల్లు కానీ, ఎలాంటి లబ్ధి కానీ జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ లచ్చపేట లక్ష్మి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంగేపు భాగ్యమ్మ, ఎన్ఎస్యుఐ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజ పలువురు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గూడు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో 13 ఇండ్లకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరుగుతుంది. మొదటగా మన గ్రామానికి 38 ఇండ్లు కేటాయించబడిన బ్యాలెన్సు కొద్దిగా అవకతవకల వల్ల 25 ఇండ్లు ఒక 6 నెలల క్రితం ఈరోజు 13 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరికైనా నాకు ఇల్లు లేదు అనే వారికి ఉగాది తర్వాత ఏప్రిల్ నెలలో ఇంకొక 35 ఇండ్లు మన గ్రామానికి మంజూరు ఉన్నాయి. ఎవరు కూడా బాధపడకుండా వారికి కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 సంవత్సరాల నిరీక్షణకు మన గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల రూపంలో ఇండ్లకు ఎవరికైనా ఇల్లు లేని వారికి కట్టుకుందామనే వారికి 5 లక్షల ప్రొసీడింగ్ ఇస్తూ కట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నది. గత 10 సంవత్సరాల్లో నిరీక్షించిన ఒక ఇల్లు కానీ ఏది గ్రామాల్లో దక్కలేదు. అయినా వారికి ఆ పింకీలకే ఎక్కువ నోరు ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు అయినా ఒక ఏదైనా ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వక వాళ్ళు ఏదో నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా మీరు మానుకొని డెవలప్మెంట్కు సహకరించాలని మేము కోరుచున్నాం.